చెప్పడానికి ఏముంది సార్, మాకు ఈఎస్ఐ పిఎఫ్ ఉద్యోగ భద్రత కావాలని ఇంతవరకు వచ్చినాము. మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేరు. మీరు ఇక్కడన్నా చూస్తారేమో అని చెప్పేసి మేము ఆలోచిస్తున్నాము. ప్రతి వర్క్ కంటే ఆశాలు వస్తున్నారు. ప్రతి వర్క్ చేయించడానికి గుర్తుకున్న ఆశాలు శాలరీ ఇవ్వడానికి ఎందుకు గుర్తుండట్లేరు అనేది మేము ప్రభుత్వాన్ని మేము క్వశ్చన్ ఇస్తున్నాము. దానికి ఆన్సర్ మరి ఏమి ఇస్తారో రేవంత్ రెడ్డి గారు. వాళ్ళని నమ్మే మేము ఇంతమంది కలిసి ఎన్నుకున్నాము. ఫిక్స్డ్ శాలరీ ఇస్తా అని చెప్పేసి మేనిఫెస్టోలో కూడా పెట్టిండు. మరి ఇస్తారా అయ్యారా తెలియదు, కానీ ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం మేమైతే పోరాటం అన్నది ఆపము. ఎందుకంటే ఇంట్లో మేము హస్బెండ్ వాళ్ళని ఇట్లా అత్తమామ వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళందరూ మేము కాదని చెప్పి చేస్తున్నాము. ఒకేసారి డబ్బులు చేయమని చెప్పేసి ఆలోచించాలి అంటున్నారు. మరి వర్క్లకు వచ్చేసరికి డబ్బులు కాక ట్రిబుల్ కూడా వేస్తున్నారు. అది ఎందుకు ఆలోచించట్లేదు? ఇప్పుడు ఫిక్స్డ్ శాలరీ అనేది లేదు కదా. గవర్నమెంట్ మాకు అందరికి దృష్టిలో ఏమంటారు, గవర్నమెంట్ జాబ్. మాకు ఈఎస్ఐ లేదు, పిఎఫ్ లేదు. గవర్నమెంట్ జాబ్ అని మేము దేంతో చెప్పుకోవాలి చెప్పండి మీరే. ఆశా వర్కర్లు అంటే అందరికి గవర్నమెంట్ జాబ్ అని ఒక మైండ్ లో థాట్ ఉంది. కనీసం మా పిల్లలకి కానీ మా ఫ్యామిలీకి ఆల్రెడీ అన్ని అయిపోయినాయి కదా. అన్ని అయిపోతే ఇక్కడ దాకా వచ్చినాము. డైరెక్ట్ అయితే ఎవరు ఇక్కడ రాలేదు కదా. ఆల్రెడీ మొన్న కోర్టులో కూడా ధర్నా జరిగింది. అక్కడ పోలీసుల తోపులాట అన్ని జరిగినాయి. ఆ రోజు కూడా ఇబ్బందులు పడ్డాము. మా వాళ్ళు కూడా చాలా మంది స్టేషన్లకు వెళ్ళడం. ఇప్పుడు మేము వచ్చినాము అడగడానికి వచ్చినాము, మేము గొడవ పెట్టడానికి అయితే రాలేదు. మేము ఎవరిని కొట్టలేదు, ఎవరిని చేయలేదు. మీరు అడుగుతుంటే మాకు డిస్కషన్. ఇప్పుడు మీరు ఒక డ్యూటీ చేసుకుంటున్నారన్న, మీది మీకుంటుంది, మా రూల్స్ మాకుంటాయి కదా. మేము ఇంతగానం వచ్చేదానికి రీజన్ ఏం చెప్పి పిల్లల్ని అందరిని వదిలేసి మార్నింగ్ ఎవరైనా డెలివరీ కావాలంటే ఆ రోజు అప్పటికప్పుడు నైట్ వెళ్ళడము. ఇంట్లో హస్బెండ్ తోటి మీరు ఏ నైట్కి పోతే ఆ నైట్కి వస్తారు, చేస్తారు. ఇంట్లో ఫ్యామిలీస్ అంటే అందరు మెంటాలిటీ ఒక తిరిగి ఉండదు కదా. అందరు సపోర్ట్ చేయాలని కూడా అన్ని కూడా సతాయించినా కూడా వెళ్తున్నాము, చేస్తున్నాము, వస్తున్నాము. ఓ పండగ రోజు బతుకమ్మ పండగకి వెళ్తాము, అక్కడ మమ్మల్ని ఆనే కూర్చోబెడతారు. వినాయక చవితి వస్తే అక్కడ కూర్చోబెడతారు, ఎగ్జామ్స్ వస్తే అక్కడనే కూర్చోబెడతారు. ఏడవైనా మేము ఆశలు మాత్రం పని చేయడానికి పక్కా గుర్తుకొస్తాము. కానీ శాలరీ ఇచ్చడానికి ఎందుకు గుర్తుకు రావట్లేదు? అసెంబ్లీ సమావేశంలో మేము ఎందుకు గుర్తుకు రావట్లేదు? మొన్న సీతక్క చెప్పింది, వాళ్ళకు ఒక ధైర్యం ఇచ్చింది. అది ఎప్పుడు ఇస్తుందా, రేపు ఇస్తుందా, ఎప్పుడు ఇస్తుందని కాదు. ఆమె చెప్పిన మాట ఆమె నిలబెట్టుకుంటుంది. సేమ్ మాకు కూడా మేనిఫెస్టో పెట్టినట్టుగా మాకు కూడా ఫిక్స్డ్ వేతనం అనేది కావాలి. ఖచ్చితంగా ఫిక్స్డ్ వేతనం కావాలి. దాని గురించి మేము కొట్లాడుతున్నాం. లీవులు మా పై అధికారులు ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు. సంవత్సరంలో 20 ఉంటే వాళ్ళకి 30 ఉంటే మాకు ఒక రోజు ఉండదు. 24 hours మేము చేస్తేనే ఉండాలి. పోవాలి, చెయ్యాలి. ఎందుకంటే అమ్మ మీకు రూల్ అది. పైనుంచి ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ ఇక్కడ దాకా తీసుకొచ్చిన వాళ్ళకి కింద నుంచి పోయి ఆర్డర్ ఎందుకు తెలియట్లేదు? ఫస్ట్ ఇప్పుడు పైనుంచి మీకు ఆశలు ఉన్నారు, వాళ్ళతో సమగ్ర సర్వే చేయించుకోండి, వాళ్ళకి ఈ సర్వే చేయించుకోండి, వాళ్ళకి ఆ సర్వే చేయించుకోండి, అన్ని గుర్తుకొస్తుంది. కానీ కింద ఉన్న ఆశలకు వెళ్ళింది బాధలు ఉన్నాయమ్మా. పోనీ మీకు ఇంత వర్క్ చేస్తే మీకు గింత ఇస్తాము, గింత కాదు గంత అని ఒక విషయం అంటే మాట్లాడాలి కదా. నువ్వు ఏమి మాట్లాడకుండా మీ విషయంలో మీరు వెళ్ళిపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు పోలీసులను అందరినీ చేయడము, వీళ్ళని ఆశల మీదకి ఎదురేయడం, ఆడపిల్లల మీదకి అట్లా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మేము మాట్లాడడం అంటే మా కొట్లాడ కోసం మేము కొట్లాడుతున్నాం. మా బాధకు మా బాధ అవుతుంటే మాకు వస్తుంది. మీకు చెప్పినంత మాత్రం మీకు అర్థం కాదు. ఒక రోజు ఒక ఏరియాలోకి వచ్చి ఒక ఏఐఆర్ ఆఫీసర్ అయినా ఒక ఏరియాలోకి వచ్చి ఒక పేషెంట్ తోటి మాట్లాడినప్పుడు తెలుస్తుంది. ప్రతి హౌస్ టు హౌస్ పోయడం చేస్తారన్న నమ్మకం అయితే ఉంది. 50% ఉంది. ఎందుకంటే మేనిఫెస్టో ఉంది. మాకేందంటే చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. కానీ ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు? రీజన్ కావాలి. చేస్తా అన్నాడు, లాస్ట్ వచ్చే వరకు ఆయన పోయిండు. ఏం చేస్తాడు? అప్పుడు శాలరీ పెంచిందన్న. దీనికి ముందు కూడా ఏమన్నా ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా, అప్పుడు వచ్చేది ఉండే. యాక్చువల్గా కేసీఆర్ గారు చేసేది ఉండే. ధర్నా చేసినాక చేసిండు ఆయన. 106 రోజులు చూడండి. అంటే మళ్ళీ 106 రోజులు చేయమంటారా? మీరు అదే అంటున్నారు కదా అన్న, మళ్ళీ 106 రోజులు చేయమంటారా? డ్యూటీలో వదిలేసి ఇక్కడ వచ్చి కూర్చుంటాం. ఇక పిల్లల్ని ఇప్పటికి ఆల్రెడీ ఇప్పుడు డ్యూటీ చేయబట్టి అదే అన్న. ఇప్పుడు పిల్లల్ని వదిలేసి ఆల్రెడీ హస్బెండ్లను వదిలేసి తిరుగుతున్నాం. ఏఎన్సీ వాళ్ళతో అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళతో తిరుగుతున్నాము. పిల్లలకి ఇన్వెస్ట్ అందరూ ఇస్తున్నాం. ఇప్పుడు అందరు నాళ్ళ నీళ్ళని వదిలేసి రమ్మని కూర్చోమంటే అట్లా కూడా చేస్తాం. మరిగా ఇప్పుడు ఎవరు ఎన్ని అవార్డులు ఇచ్చినా మాకైతే ఏం రాదు కదా. ఒక డబ్బులు వస్తున్నాయి కదా. మరి అది ఇంకెట్లా గుర్తు చేయాలి చెప్పండి అన్న. మీరైనా ఐడియా ఏమైనా చేస్తాం. మరి ఎట్లా గుర్తు చేయాలి చెప్పండి? మొదటి పిల్లలు మేమే అన్నప్పుడు మమ్మల్ని ఉండండి.